చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా వచ్చింది. 'పాపం ప్రతాపం'. ఈ సినిమా నిజంగా స్టోరీ చూస్తా ఉంటే ప్రతి ఒక్కరికి కూడా అరే ఇలాంటి ఒక స్టోరీని మనం కూడా చూసాము. ప్రతి ఒక్క ఊర్లో కూడా మనం కూడా దీన్ని ఎక్స్‌పీరియన్స్ చేసి ఉంటాము. మన ఇంట్లో కాకపోయినా కూడా పక్కింట్లో కానీ, ఎదురింట్లో కానీ, వెనకాల ఇంట్లో కానీ ఖచ్చితంగా ఇలాంటివి జరుగుతాయని చెప్పేసి క్లియర్‌గా అందరూ కూడా ఒక విలేజ్ నేటివిటీని ఫీల్ అవుతూ ఉంటారనమాట. అలాంటి సినిమా అనమాట ఇది. సో ఇందులో స్టోరీ ఏంటంటే పాపం ప్రతాప్ అని చెప్పేసి ఈయన ఏంటంటే చిన్నప్పటి నుంచి తనకు ఫ్రెండ్గా ఉన్నటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు. అదే పెళ్లి చేసుకున్న 3 రోజులకే ఆ ఒక గ్రామంలోని పంచాయతీ దగ్గర ప్రతాప్కి కొంచెం అవమానం జరుగుతుంది. సో ఆ తర్వాత వెంటనే తన భార్య వెళ్ళిపోతుంది, అక్కడ నుంచి పుట్టింటికి వెళ్ళిపోతుంది, తను వదిలేసి వెళ్ళిపోతుంది. సో అప్పటి నుంచి కూడా గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా తనని పాపం ప్రతాప్ అని చెప్పేసి తన గురించి జాలి చూపిస్తున్నట్టు మాట్లాడుతూనే అందరూ కూడా వెక్కిరింపులు చేయడం కానీ, తక్కువ చేసి మాట్లాడడం కానీ ఈ విధంగా చేస్తూ ఉంటారు. సో ఆ తర్వాత తను ఏ విధంగా ముందుకెళ్ళాడు, ఏ విధంగా తన భార్యని మళ్ళీ ఇంటికి తెచ్చుకున్నాడు, ఈ విధంగాటువంటి స్టోరీ అనమాట. అండ్ అదేవిధంగా తనకున్నటువంటి ఒక ప్రాబ్లం ఏంటంటే డే అంతా కూడా ఒక రకంగా ఉంటాడు, నైట్ అయ్యేసరికి ఇంకొక రకంగా మారిపోతూ ఉంటాడు. ఈ యొక్క ప్రాబ్లం కూడా తనకుంది. అదే ఈ ప్రాబ్లంని ఏ విధంగా ఫేస్ చేశాడో, తన భార్యతో ఉన్నటువంటి ఆ ఒక కలహాల్ని పోగొట్టేసి ఏ విధంగా మళ్ళీ ఇంటికి తెచ్చుకుంటాడు. సో అంటే ఈ యొక్క బేస్ పైన కథంతా కూడా జరుగుతుందన్నమాట. సో దానికి ఓన్లీ ఎమోషనే ఉంటుందంటే ఆ విధంగా కాదు, కంప్లీట్గా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అనమాట. ఇందులో ఎమోషన్స్ ఉంటాయి, థ్రిల్లింగ్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, అన్నీ కూడా కలగలిసినటువంటి సినిమా అనమాట. చాలా అద్భుతంగా ఉంది అంటూ టాక్ కూడా వినిపిస్తుంది. ఎందుకంటే ప్రజెంట్ జనరేషన్లో ప్రతి ఒక్కరికి కూడా కుటుంబ విలువలు అనేవి ఖచ్చితంగా తెలియాలి. అండ్ చాలామంది కూడా ప్రేమలు అని చెప్పేసి ప్రేమించుకుంటున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, అంతవరకు ఓకే. కానీ పెళ్ళిళ్ళు చేసుకొని హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తున్నారంటే సేమ్ ఈ స్టోరీ విధంగానే అందరూ కూడా చిన్న చిన్న కారణాలకే విడిపోవడం కానీ, చిన్న చిన్న కారణాలకే విడాకులు తీసుకోవడం కానీ, చిన్న చిన్న కారణాలకి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం కానీ, ఈవెన్ చనిపోయినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఇలాంటివి చూసినప్పుడు అరే మనకు కూడా ఒక ఆలోచన వస్తుంది, అరే ఈ విధంగా ఎందుకు చేయాలి, మనకు లైఫ్ అనేది ఇక్కడితోనే అయిపోతుందా, ఇంకా చాలా ఫ్యూచర్ అనేది ఉంది, అదంతా కూడా మనం సాధించాలి. ఏదో ఒక రకంగా మనకు ఉన్నటువంటి ఒక ప్రాబ్లమ్స్ని కానీ కలహాలని కానీ అంతా కూడా పోగొట్టుకొని మళ్ళీ కలవచ్చు. దానికి విడాకులు తీసుకోవడం ఎందుకు, ఈ విధంగా ఆలోచన తీసుకొచ్చేటటువంటి ఒక సోషల్ మెసేజ్ కూడా సినిమాలో ఉందని చెప్పేసి కూడా తెలుస్తుంది. సో ఖచ్చితంగా ఎవరైనా అంటే ఇలాంటి స్టోరీలు ఇష్టపడే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఉంటారు. అండ్ ప్రజెంట్ జనరేషన్ అందరికి కూడా ఈ సినిమా ఉపయోగపడుతుంది. సో అందరూ కూడా దయచేసి సినిమా చూడాలి అని చెప్పి టీం వాళ్ళు కూడా కోరుకుంటున్నారు.